వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే నదుల పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని సూచించారు. ఇసుకపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. శాండ్ పోర్టల్ ఓపెన్ చేయగానే నిల్వలు ఖాళీ అవుతున్నాయనే భావన ఉండరాదని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక బుకింగ్ సమయం కొనసాగించాలని సీఎం ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయన్నారు అధికారులు. కొండ దిగువన కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరగడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో తెలపాలని కలెక్టర్ను కోరారు దుర్గగుడి ఈవో సురేష్ బాబు. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. కత్తితో తల్లి పీక కోశాడు కసాయి కొడుకు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్టాక నా పేక కోసాడు పట్టుకోండి ఈ చీకటి కొందగా ఏం కనపడ మేము ఆ రోడ్డు దాకా పోయేది నెత్తురు మడుకుంది. ఆ స్టేషన్కి పరిగెత్తాం. అంబులెన్స్లో ఎక్కించాడు, ప్రాణం పోయిందన్నారు. ఏ జరిగింది ఆమెను ఏమనలేదు, ఏమనలే. ఏడైనా అమ్మాయి కూర్చొని అన్నం తిన్నాడు. ఏమైనా కూర్చుందామా ఈ చీకట్లో ఏం కనపడిద్ది. అప్పటికి ఆమె రోడ్డు తీసుకెళ్ళాం. పేక కోసాడు అంటే ఇదే జరిగింది. ఏం చేస్తాడమ్మా అబ్బాయి? కాయలు అమ్ముతాడండి. కాయలు అమ్ముతాడా? గడేసాం మామూలుగా. గుంటూరు నగర పరిధిలోని పేదలందరికీ ఇల్లు కేటాయించుటకు ఏటుకూరు వద్ద అభివృద్ధి పనులను పరిశీలించారు నగర కమిషనర్ అనురాధ. లేఅవుట్ల ప్లాన్ ప్రకారం నాణ్యత ప్రమాణాలలో రాజీ లేకుండా పనులు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్లాట్లు ఎదురుకుంటే తవ్వుతుంది. మళ్ళీ ఆ రోడ్డు దగ్గర పైపులు వేసుకోవాలి. అట్లా అన్ని రోడ్ల దగ్గర ఈ పాలు వాటర్ మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎక్కువ ఉంది మ్యామ్. ఇటేమో 2 ప్లాట్లు వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 18 ప్లాట్లు వచ్చినాయి మ్యామ్. 1, 2, 3 అట్లా 19 ప్లాట్లు వచ్చేసి. అవును మ్యామ్. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గణేష్ నగర్ కు చెందిన విద్యుత్ వినియోగదారులు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలలుగా సరిగా కరెంట్ లేక నరకయాతన పడుతున్నామని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కరెంట్ లేక తమకు రోజులు గడవడం కష్టంగా మారిందన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు విద్యుత్ అధికారులు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కరెంట్
మా హోమ్ నీడ్స్ ఫ్రిడ్జ్ కాలిపోయింది, మొత్తం అన్ని కాలిపోతుంది సార్, అర్థం చేసుకోండి మమ్మల్ని. సార్ నా పేరు శంకర్ అండి. నేను పోతవరం గ్రామం గణేష్ నగర్ చెందిన వ్యక్తిని. అయితే మాకు 8 నెలల నుంచి కరెంట్ సబ్జెక్ట్ ఒకటి ఉంది సార్ మాకు. అయితే 8 నెలల క్రితం మాకు పెనాల్టీ వేశారు, హై లోడ్ ఇచ్చేస్తుందని చెప్పేసి మనిషికి వచ్చేసి 10,000 దాకా పెనాల్టీ వేశారు. అలాగే మేము 12 మంది కట్టామండి, 1,20,000 రూపాయలు. మాకు ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేసిస్తా అన్నారు, కానీ ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు. అయితే హోమ్ నీడ్స్ కూడా మొత్తం అన్ని కూడా కాలిపోతున్నాయి సార్. మాకు పవర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది ఏంటని అడుగుతుంటే ఇది సార్ సమాధానం. మాకు ఎవరికి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఆ ఊర్లో ఉండాలో లేకపోతే ఖాళీ చేసేలో లేదంటే మేము సోలార్ లైట్లు వేసుకోవాలో కూడా మాకు తెలియట్లేదు సార్. అదేదో మీరు చెప్పాలి సార్. కాలిపోతున్నాయి సార్, మాకు పవర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది ఏంటని అడుగుతుంటే ఇది సార్ సమాధానం. మాకు ఎవరికి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఆ ఊర్లో ఉండాలో లేకపోతే ఖాళీ చేసేలో లేదా. రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాది పాలన విజయంగా పూర్తి చేసుకుందన్నారు ఎమ్మెల్యే చిట్ల జగ్గిరెడ్డి. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షం రోజుకో డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తగేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్ల జగ్గిరెడ్డి. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రావులపల్లిలో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక సమీక్షా సమావేశం ఒక ఎస్పీ గారు ఏర్పాటు చేస్తే అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో ఏ శాఖల యొక్క పనితీరు ఎట్లా ఉంది ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసుకుంటూ ప్రజలకి కలిగిన ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్చి పరిపాలన అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో నాయకుడిగా నేను మాట్లాడడం జరుగుతాం. కానీ ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఇవాళ కొన్ని ఎల్లో మీడియాలో ముఖ్యంగా ఈనాడు రామోజీరావు గారి పత్రికలో అలాగే ఆంధ్రజ్యోతి ఇతర పత్రికల్లో వారు చూపించినటువంటి రాతల ధోరణి చూస్తే నిజంగా బాధేస్తూ ఉంది. ఎందుచేతంటే మా నాయకుడు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా చెబితే నిన్న ఇక్కడ నేను మార్నింగ్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాననే మాట చెబుతూ ఉంటేనే దానికి స్పందించి సమీక్ష సమావేశంలో తక్షణమే ప్రజలకు ఏం కావాలని చేయాలని చెప్పి అన్ని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దేశంలో కూడా ఎక్కడ లేడు, మాకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కూడా జీరో అయిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం పప్పుగా ఉన్నటువంటి అతని యొక్క కొడుకుని ఇవాళ కొంతమంది ఎల్లో మీడియా వాళ్ళు ఏదో జీరోని హీరోని చేద్దామనేటువంటి ఆలోచనతో ఏదో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిలోనే అసంతృప్తివాదులు ఉన్నారు, వారు చాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి మాట ఏ రకంగా మీరు చెప్తున్నారు? మీరు నిజంగా సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుచేత ఈ మాటలు అడుగుతున్నామంటే నేను గతంలో కూడా స్వాతంత్రపడిగా చేసినప్పుడు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిక్కచ్చిగా నడిచిన నాయకత్వ లక్షణాలు చూసి ఇవాళ వచ్చి సంవత్సర కాలం అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 178 హామీలు ఇస్తే అందులో మ్యాక్సిమం హామీలు పూర్తి 168 హామీలు సుమారు పూర్తి చేసి కేవలం 20-30 మాత్రమే ఇంకా పూర్తి చేయాలని ఉండేటువంటి విధంగా ఇవాళ మా మేనిఫెస్టో ఉంది. మా మేనిఫెస్టోని ఇవాళ ఇదే ఎల్లో మీడియాలో వేసి ఈ నాయకుడు ఇన్ని హామీలు అమలు చేశాడని చెప్పే ధైర్యం మీకు ఉందా అని చెప్పి సందర్భంగా నేను ఈ ఎల్లో మీడియా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యంగా 1,70,00,000 రూపాయలు లోన్లతో ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల బారిన పాడేసి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రావులపల్లిలో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక సమీక్షా సమావేశం ఒక ఎస్పీ గారు ఏర్పాటు చేస్తే అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో ఏ శాఖలు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శ్రీరామపురం గ్రామంలో గీత కార్మికుడు మాధవరావు మృతి చెందాడు. ఎప్పటిలాగానే వృత్తిరీత్యా తాటి చెట్టు ఎక్కి కళ్లు తీస్తున్న సమయంలో
తగిలి చెట్టుపైనే మరణించాడు. చింతలపూడి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని చెట్టుపై నుండి క్రిందకి దింపారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రగొలను గ్రామంలో జర్నలిస్టులపై హత్యాయత్నం చేశారు దుండగులు. ఆస్తి కోసం రుద్రరాజు శ్రీనివాసరాజు అనే జర్నలిస్టులపై హత్యాయత్నానికి పాల్పడిన అతని అన్న కొడుకు రుద్రరాజు వెంట గాంధీరాజు శాంత్రో కారులో అతని పాటుగా 4 నలుచులతో కలిసి వచ్చి శ్రీనివాసరాజును కత్తితో విచక్షణ రహితంగా నరికారు. ఎడమ కాలు తెగిపోగా మెడ, చేతులు, కాళ్లపై కత్తితో దాడి చేశారు. నివాసం ఉంటున్నాను. సీనియర్ జర్నలిస్ట్ని కొన్ని పత్రిక వార్తలు రాస్తూ ఉంటాను. మా నెక్స్ట్ నిడమర్మలం పెదనిండ్రగొలను. నాకు నిడమర్మలం పెదనిండ్రగొలను ఆస్తులకు సంబంధించి మా అన్నయ్య గారి కుటుంబానికి నా కుటుంబానికి మనస్పర్ధలు ఉన్నాయి. గత కొంతకాలంగా మా అన్నయ్య గారి కుమారుడైన రుద్రరాజు వెంకట గాంధీరాజు నన్ను చంపేయడానికి మరికొంత నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను చాలాసార్లు పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళాను. వాళ్ళు మందలించి పనిచేశారు. ఈరోజు ఉదయం 9:30 గంటలకు నేను పెదనిండ్రగొలను నా స్థలం ఎదురుగా ఉన్నాం. ఇంటి స్నేహితులు ఇంటి వద్ద కూర్చుని ఉండగా రుద్రరాజు గాంధీరాజు మరి కొంతమందితో కత్తులు రాళ్ళు వేసుకుని వచ్చి నన్ను విసురుతున్న వ్యక్తిగా కత్తితో నరికేసి కాళ్ళు 2 ముక్కలు కాళ్ళు ఎరగొట్టేశారు. విపరీతంగా బ్లడ్ వచ్చింది. అతని వెనకాల పూసూరు రామకృష్ణరాజు సత్యవాళ్ళకు చెందిన ఒక అతను మా ఉద్యోగం గారు ఒకసారి సరిపడి ప్రోత్సాహంతో నన్ను ఎప్పటి నుంచో చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు నన్ను బెదిరించారు. నా ఆస్తి నాకు 2 ఆడపిల్ల ఇవి ఉండటం వల్ల నా ఆస్తిని నన్ను చంపేసి అడ్డు తప్పించి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నన్ను పెదనిండ్రగొలను అంతం చేయాలని కత్తులు రాజుతో శాంత్రో కాలేజీని వచ్చి నా మీద దౌర్జన్యం చేసి నన్ను ఎవరి మీద దాడి చేసి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ఆర్సీపీ ఆటో యూనియన్ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదుగుల గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లాది విష్ణు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లాది విష్ణు గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్ రెడ్డి గారి నాయకత్వం, సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి రథసారథి మల్లాది విష్ణు గారి నాయకత్వం, సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి రథసారథి మల్లాది విష్ణు గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, సెంట్రల్ టైగర్ మల్లాది విష్ణు గారి నాయకత్వం, సెంట్రల్ టైగర్ మల్లాది విష్ణు గారి నాయకత్వం. ఇక్కడ నా పేరు మోదుగుల గణేష్ అండి. ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ని. ఇక్కడ 63 డివిజన్ ఇది. దీని కార్పొరేటర్గా మా వైపు మోదుగుల తిరుపతి గారు కంటెక్ట్ చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులే ఇక్కడ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ శ్రీరామ రక్ష. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా అమ్మఒడి పథకానికి సంబంధించి సుమారుగా 1930 కుటుంబాలకి అమ్మఒడి పథకం వేయడం జరిగింది. అలాగే జగనన్న విద్యా దీవెన కానీ, అలాగే ఫీజు రింబర్స్మెంట్ కానీ, జగనన్న వసతి కానీ, ఈ కార్యక్రమంలో కూడా ఇక్కడ ఉన్న అన్ని కాలేజీల విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకు వేయడం జరిగింది. దానికి తోడు
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది పేదలందరికీ పక్కా ఇల్లు అనే నినాదం ఆయన ఎన్నికల మేనిఫెస్టోలది. ఆయన అన్నది 25 లక్షలు కానీ ఈరోజు 27 లక్షల మంది కుటుంబాలకు రాష్ట్రం ఇస్తున్నారు. దానిలో భాగంగా మా డివిజన్లో సుమారుగా 2500 మందికి ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలకి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ జరగనంతగా ప్రతి ఇల్లు లేని కుటుంబానికి ఆ పేద కుటుంబానికి అందరికీ పక్కాగా ఇల్లు కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా దివంగత నేత మహానేత వైఎస్ఆర్ గారి పుట్టినరోజు జూలై 8 ఇస్తా అనేసి అనౌన్స్ చేయడం మీరు అందరూ పత్రికల్లో చూశారు, అందరికీ తెలిసిన విషయం. అలాగే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి రోడ్లు సుందరయ్య నగర్ కానివ్వండి, విశాలాంధ్ర కాలనీ కానివ్వండి, డాక్టర్స్ కాలనీ కానీ గత 5 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి కానీ రోడ్లు వేయటానికి పునాదులు కూడా చేయలేని పరిస్థితి గత తెలుగుదేశం పార్టీ కాలంలో ఉంది. దానికి దీటుగా ఈ రోజున మరి విశాలాంధ్రలో 6 రోడ్లు సీసీ రోడ్లు తార్ రోడ్లు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, దానికి టెండర్లు పిలవటం, వెంటనే టెండర్లు ఖరాజేయంగా దానికి కాంట్రాక్టర్ టెండర్ ఓకే చేయటం, ఈ రోజు దానికి భూమి పూజ కూడా జరగటం నిజంగా ఈ ఏరియాలో ఉన్నందుకు ఈ ఏరియా ప్రజలకి అలాగే మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. దాంతో నీళ్లు నిలవటం కానీ ఇంకో ఇతరత్ర ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ కాలనీ వాసులంతా కూడా కలకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి పేరు కూడా గుర్తుంచుకుంటారు. అంతేదిగా అభివృద్ధి జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మీరందరూ చూశారు, రాష్ట్రంలో దాదాపు 2,60,000 మందికి పైసలకు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. ఇది దేశ చరిత్రలోనే ప్రప్రథమం. ప్రతి కుటుంబానికి ఆటో అతను ఒక కనీస చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఎంతో కొంత ఆ 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయటం ఆటో వర్కర్లందరూ ఒక పండగలా చేసుకొని ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలాభిషేకం వారి తండ్రి మహానేత రాజశేఖర్ గారికి పూలదండతో కూడా చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల స్వర్ణకారులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఫయాజ్ మాట్లాడుతూ లాక్డౌన్లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న స్వర్ణకారులను ఆదుకోవాలని అన్నారు. చేయూత పథకం కింద ప్రతి స్వర్ణకార కార్మికుడికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మాకు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడైతే టైలర్లకు కానివ్వండి, తర్వాత మన నాయి బ్రాహ్మణులు కానివ్వండి, ఆటో వాళ్ళకు కానివ్వండి, ఏ విధంగా సహాయం చేస్తున్నారో అదేవిధంగా మాకు కూడా 10,000 రూపాయలు సహాయం చేయవలసిందిగా మేము వాళ్ళకు 2 చేతులు ఎత్తి నమస్కరించి మేము ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా సహాయం చేయవలసిందిగా ఆయనకు కోరుకుంటున్నాము. ఎట్లంటే అన్నీ చూడనికేమో అయ్యా మీకేమి బంగారు పని, మీకేమి స్వర్ణ వృత్తి, స్వర్ణ ఇది అట్లా అంటారు. కానీ కనీసము ఇప్పుడున్న కార్పొరేట్ షాపులు అని ఇవి కానివ్వండి, వాళ్ళే జరుపుకుంటున్నారు. కానీ ఇంతకుముందు మాకు తాలిగుడి చేయడానికి దానికి దీనికి మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా స్వర్ణకారులకు ఇవ్వాలని ఇంత చెప్పినారు, మాట కూడా ఇచ్చినారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు కాలినడక నడిచేటప్పుడు వాళ్ళు కొన్ని మాకు కొంతవరకు మాకు వరాలు ఇచ్చినారు. ఏ విధంగా అంటే మీకు ఖచ్చితంగా మేలు చేస్తాం, మీకు స్వర్ణకారులు అంటే ఏమి అని మాకు బాగా తెలుసు, కాబట్టి మీకు చేస్తాం అట్లా అని చెప్పినారు. మా మీద దయ ఉంచి ఇప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీరు టైలర్లకు, తర్వాత వచ్చేసి నాయి బ్రాహ్మణులకు, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారో అమౌంట్, ఆ విధంగా మాకు కూడా 10,000 ఇవ్వాల్సిందిగా మేము చేతులు ఎత్తి నమస్కరించి మేము తెలుపుకుంటున్నాము. దయచేసి మాకు ఏ విధంగా కూడా మీరు సహాయం అందించి మా కుటుంబాలు ఆదుకోవాలని, మా ప్రాణాలు రక్షించుకోవాలని, ఈ స్వర్ణకారులకు ఆత్మహత్యల శ్రేణి ఉంది కాబట్టి ఇటువంటి టైంలో మీరు ఆదుకుంటే మేము కూడా బాగుంటుంది. కాబట్టి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ఫయాజ్. స్వర్ణకారుడు అంటేనే బంగారు వ్యాపారస్తుడు, బంగారు పనివాడు, వాని దగ్గర చాలా బంగారు ఉండాలి అని చాలా మందికి తెలిసిన విషయమే. కానీ మంచి మనసు ఉంటుంది, కానీ బంగారం లాంటిది వాడి మనసులో ఎంత కష్టాలు ఉంటాయో అది స్వర్ణకారుడికి తెలుసు. చాలామందికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైలర్లకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ వీళ్ళకు నెలకు సంవత్సరానికి 10,000 ఇచ్చి ఆదుకుంటున్నారు. అలాగే స్వర్ణకారులు కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చాలామంది స్వర్ణకారులు చాలా బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించుట ప్రజల బాధ్యత అని జమయత్ ఇస్లామీ నంద్యాల సంఘ సేవ కార్యదర్శి అబ్దుల్ సమద్ అన్నారు. రసూల్ మజీద్ ప్రాంగణంలో ఇమాం ఫయజ్ మహమూద్ సలీంతో కలిసి సమద్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అబ్దుల్ సమద్ ప్రవక్త మహమ్మద్ ప్రవచనాలు ఉద్ఘాటిస్తూ ప్రళయం సంభవించిన మీ వద్ద మొక్క ఉన్న నాటమని ప్రవక్త ఉద్దేశించామన్నారు. ప్రకృతి ప్రేమికులు విశాల దృక్పథం కలిగి ఉన్నారని, బాల్యం నుంచే పర్యావరణం పట్ల మక్కువ కలిగించాలని సమద్ కోరారు.
नहीं काढ़ा नहीं, फोटो काढ़ नहीं। फूल के झाड़ की आमदरफ और फिर इसी तरीके से जहाँ जहाँ सतरम बनाते वहाँ छांव के लिए झाड़ भी बनाते थे। कहीं आम के पेड़ तो कहीं नीम के पेड़ और कहीं नींबू के पेड़ तो कहीं आपको इमली के पेड़, यानी अच्छे अच्छे जो घने झाड़ बनाकर जो है लोगों को सायेदार तना बनाकर छोड़कर जाते थे। और जितने मुसाफिरीन हैं वो सब के सब चलते और उसके छाँव में रहते बैठते और दुआएं देते हुए जाते। तो आज यौम शजरकारी के उन्वान पर आज हमें मुस्लिम JEC की जानिब से, यौम जमात इस्लामी के जानिब से आज जो है यौम शजरकारी का मुबारकबाद पेश कर रहे हैं। हम कहते हैं कि शजर को बढ़ाओ, यानी झाड़ को बढ़ाओ और फिर लोगों को सुकून पहुँचाओ। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला हम सबको खूब अमल की तौफीक अता फरमाए। वमा अलैना इल्लल बलाग। ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొత్తం ప్రజానీకానికి మానవాళికి జమాత్ ఇస్లామీ హింద్ నంద్యాల యూనిట్ తరఫున అభినందన తెలుపుతున్నాము. ప్రవక్త మహాసలం ప్రవచించారు, చివర క్షణం అంతిమ లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా నీ దగ్గర ఒక మొక్క ఉంటే దాన్ని కాపాడమన్నారు. ప్రవక్త సలహసలం యుద్ధాల్లో సైతము సైనికులు మొక్కలను నరకరాదని, పంటలను హరించరాదని తెలియజేశారు. అలాగే ప్రవక్త సలహసలం స్వయాన పర్యావరణ ప్రియుడు, ప్రపంచ మానవాళి కూడా అలా ఉండాలని చేశారు. ఎవడైతే మా వృక్షాలను, చెట్లను పెంచగలుగుతాడో వాళ్ళ హృదయం కూడా విశాలంగా ప్రేమమయమైంటుంది. ఈ నేపథ్యంలో మనమంతా చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ఈరోజు ఒక మెసేజ్ ఇస్తాం. కడప జిల్లా ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ బాధలు వివరించారు. శానిటేషన్ సూపర్వైజర్ గా కొనసాగుతున్న ఒక వ్యక్తి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వారి మాటను కూడా లెక్క చేయడం లేదని తెలిపారు. నారాయణమ్మ చెప్పింది, నారాయణమ్మ చెల్లెలలో తీసిందని నా మీద చెప్తాను. ఇప్పుడు నేను అసలుకి ఏది కాలు ఇరిగితే బేచలేమ్మ అన్నాడా సార్ ముందర అన్నాడు. నువ్వేం వచ్చి చేసినావమ్మా ఏనికి అన్నాడు. జీతం వచ్చిందా లేదా సార్? అందరికీ నమస్తే, మా ధన్యవాదాలు సార్. మాకు ఇక్కడ గవర్నమెంట్ పొద్దుటూరు కడప జిల్లా గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ సార్, అక్కడ మేము డ్యూటీ చేసుకుంటున్నాము. శానిటేషన్ సుబ్బరాయణతో మాకు చాలా ఇబ్బందులుగా ఉండాలి. చాలా ఏదిస్తూ ఉన్నాడు, కొద్దిగా ఒంచరగా మారుస్తూ ఉన్నాడు. మమ్మల్ని దయచేసి అందరూ ఆదుకొని మా మీద కనికరించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఉన్నాను సార్. నేను మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కఠినమైన చర్యలు తీసుకొని, అవి పెళ్ళిళ్ళ వరకు పోతున్నాయి సార్. కఠినమైన చర్యలు తీసుకొని మమ్మల్ని కొలే ఉన్నాయి సార్. ఈ హాస్పిటల్లో వరకు అయితే ఇంకా ఒక డ్యూటీ పరకంగానే కాదు, ఒక మానసికంగా పరకంగా కూడా ప్రతి విషయంలో అతనికి నచ్చినట్టు ఒక విధంగా అంటారు. అంటే నచ్చిన మనుషులకు ఒక రూలు, మాకు నచ్చని మనుషులకు ఒక రూలు. అందుకు కాబట్టి మాకైతే ఇంకా డ్యూటీలో అతను వద్దనే వద్దు, మాకు అతను సూపర్వైజర్గా వద్దు. అతని స్థానంలో ఎవరైనా కూడా ఉన్నా కూడా చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ముఖ్యంగా ఏంటంటే మేము డ్యూటీలకు వస్తుంది ఇంకా ప్రతి మొగోడు మా వైపు ఏలెత్తి చూపించడం తప్పితే ఇంకా విద్యార్థి ఏం చేయలేరు. ఆ ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏముంది, మేము కూడా ఉన్నాం కదా అని అనడము. మాకు వీప్స్ అవుట్ అయితే ఇంకా మమ్మల్ని ఏదైనా కూడా మా ఏసీ డబ్బులు మాకు ఏది లేకోకుండా, మాకు ఎందుకు లేకోకుండా మమ్మల్ని నిలబెట్టినాడు సార్ సుబ్బరాయుడు. జీతాలు ఈ మధ్య వస్తున్నాయి సార్. కరోనా వల్ల అయితే ఇంకా నెల వస్తున్నాయి. అంతకుముందు అయితే 3 నెలలు 4 నెలలు అట్లా పెండింగ్లో ఉన్నాయి. మాకు ఇంతవరకు PF డబ్బులు అయితే ఇంకా స్లిప్పులు కూడా రాలి. మామూలుగా PF కట్ అయితే ఇంకా ఎంత ఉందో మాకు రావాలి కదా సార్. మామూలుగా అయితే సార్ అయితే అంటే అతను చెప్పడం చేస్తారు సార్. వాస్తవాలు చెప్పడానికి ముందుకు రానియరు సార్. అసలు మేము ఏ విధంగా వెళ్ళబుచ్చుకోవాలో పెద్దవాళ్ళకి మా ఇబ్బందులు కానీ మా పరిస్థితి కానీ. ఈ అజిల్ కంపెనీ శానిటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆసుపత్రుల్లో నిర్వహిస్తుంది. అయితే దీనికి ఇక్కడ ప్రతినిధిగా సూపర్వైజర్గా లేదా సబ్ కాంట్రాక్టర్గా ఈ సుబ్బరాయుడిని ఇక్కడ నియమించడం జరిగింది. అయితే ఈ సుబ్బరాయుడు గారితో అనేక రోజుల నుండి దాదాపు సంవత్సరాల కాలం నుండి
ఇక్కడ వర్కర్స్ చాలా సఫర్ అవుతున్నారు. వర్కర్స్ ఈ మేసే విధానానికి కొంతమంది దాన్ని వారించడం జరిగితే, అంటే పనిచేసేవాళ్ళు అన్న మాకు విధానం కష్టం అని చెప్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ విధానాన్ని వాళ్ళపైన అంటే పనిచేసే విధానంలో వాళ్ళపైన ఒత్తిడి కలిగింది. సిద్ధమే, నాకు అంతటి బ్యాక్గ్రౌండ్ ఉంది, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తా అని చెప్పి వీళ్ళని భయపడిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన వీళ్ళతో చాలా వికృతంగా. కాబట్టి ఈ విషయాన్ని నిన్న కూడా సూపరింటెండెంట్ గారికి తెలియజేయాలని వచ్చినాము. ఆయన లేరు. గతంలో కూడా ఈయన చేసే మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి గారు, వరదరారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రొద్దుటూరులో ఉండే మొత్తం ప్రజాప్రతినిధులందరూ కూడా వీళ్ళ సమస్యలపైన. నర్సారావుపేట పట్టణంలో వ్యాపార దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులకు, షాప్కి వచ్చే కస్టమర్లకు పలు సూచనలు చేశారు. షాప్కు వచ్చి వెళ్లే ఖాతాదారుల వివరాల నమోదును పరిశీలించారు. నంతాడు కరెక్ట్గా అతని ఏదైనా బండ్లు తీసి చేయగలిగితే అవసరమైతే ఎట్లు మధ్యలో పెట్టి ఫాలో అవ్వాలి. సిస్టమేటిక్గా చూసుకోవాలి. మళ్ళీ ఎవరికైనా వచ్చినా పెద్ద ఇబ్బంది పడతారు. ఈ జాగ్రత్త మన జాగ్రత్త మనం తీసుకోవాలి. బీసీ డైరెక్టరేట్ లో టిక్ టాక్ చేస్తున్నాడు ఉద్యోగి. వైరల్ అవుతున్న వీడియో బాధ్యతారహితంగా ప్రవర్తన చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా విధిలో టిక్ టాక్ చేస్తున్నాడు ఉద్యోగి. తోటి ఉద్యోగులు కరోనా విధుల్లో సేవలు చేస్తూ ఉంటే ఈ ఉద్యోగి టిక్ టాక్ తో బిజీగా ఉన్నాడని మండిపడ్డారు అధికారులు. లాక్డౌన్ సడలింపుతో బందరు రోడ్డులోని దుకాణాలన్నీ తెరుచుకుంటున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించు వచ్చిన ప్రతి వినియోగదారుడి కొనుగోలు చేసుకుంటున్నారు. మాస్క్ ఉండాలి, శానిటైజర్ వాడిన తర్వాతే దుకాణంలోనికి రాణిస్తున్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.